ఇది ఇవ్వాలే కాదు మహిళా బిల్లు 2023లోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్షాలు కూడా మీకు సహాయం చేసి ఆ బిల్లును పాస్ చేసేదానికి ఏకకంఠంతో 2023లో మీరు పెట్టిన బిల్లును పాస్ చేయడం జరిగింది. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీరు 2024లో ఎక్కడాది ఆ బిల్లును మన మహిళలకు మళ్ళీ చేసేటువంటి వారమైనటువంటి ఉద్దేశంతో ఆ బిల్లును అనగదొక్కి దాన్ని కులగణన జనగణన చేయకుండా ఆపి ఆ బిల్లును అనగదొక్కినటువంటి పరిస్థితి ఇలా మీరు తీసుకొచ్చింది కాదా? బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా? అదే 543 పార్లమెంటు సభ్యులతోని పాత పద్ధతిలోనే ఇలా బిల్లు పెడితే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు ఒకటే విషయం చెప్పారు, మీరు పాత పద్ధతిలో అదే 2023 బిల్లును తీసుకొచ్చి పెట్టారు, మీరు తప్పనిసరిగా అందరం కూడా ప్రతిపక్షాలందరూ కూడా ఒప్పించి ఈ మహిళా బిల్లును మేము పాస్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని. ఆ రోజు 2023లో మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవ్వకపోవడం కారణం ఏంటి? మీరు చేసినటువంటి ప్రక్రియ ఏంటి? అసలు జనగణన లేకుండా ఈ భారతదేశంలో ఏ కులం ఎంత ఉన్నది, ఈ ప్రజానికం ఎంత ఉన్నదని కులగణన జనగణన లేకుండా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తీసిన తర్వాత మీరు ఈ యొక్క పునర్విభజన కార్యక్రమం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 2026 వరకు మనం ఏవైతే 2026 వరకు పునర్విభజన చేయాల్సిందో అప్పటి వరకే మనం కులగణన చేసేటువంటి అవకాశం, జనగణన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. 2021లో ఆ రోజు కరోనా వల్ల జరిగిన తర్వాత మళ్ళీ ఏమైంది? 2026లో మీరు కులగణన చేసిన తర్వాత పునర్విభజన పోయి ఆ తర్వాత మహిళా బిల్లు పెట్టాలని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కుయుక్తున్నాయో ఇలా భారతదేశం అంతా గమనిస్తూ ఉన్నారు. ఎవరి ఇస్తా ఎంత తెలియకుండా ఎస్సీల శాతం ఎంత, ఎస్టీల శాతం ఎంత, ఓబీసీల పరిస్థితి ఏందో తెలిసి ఆ రిజర్వేషన్స్ అయినాక మీరు జనగణన చేపట్టిన తర్వాత అప్పుడు పునర్విభజన చేసిన తర్వాత మహిళా బిల్లు పెట్టేటువంటి అవకాశం. ఇలా దీనికి కాదు, 33% ఆల్రెడీ 2023లో మీరు ఏకపక్షంగా అన్ని పక్షాలు కూడా కలిసి మీకు బిల్లును అప్పచెప్తే చేయలేని దద్దమలు ఇలా బీజేపీ ప్రభుత్వం.